నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్, జిల్లా కార్యదర్శి కలప రవి ఆధ్వర్యంలో పీలేరు పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తర్వాత అలాగే ఎప్పుడు పిలిచినా ఏ సాయంకాలం ఏ అవసరం ఉన్నా అన్నానికి ఫోన్ చేస్తానే స్పందించే కృష్ణయ్య గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. నా ముందు నా జన సైనికులకి, నా తోటి జనసేన నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం వస్తున్నది. అలాగే మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏమిటంటే మనకందరికీ తెలుసు, జనకి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే ఉద్యమీ కార్యక్రమం కోలాహలంగా పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. మన పీజీలో కూడా దాదాపు నిర్ణయం చాలా మంది చేసుకున్నారు. ఇది మరింత ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి మనకి మన కేసీ గారు వివరిస్తారు. ముఖ్యంగా పార్లమెంటరీ గురించి మీకు ఒక 2 విషయాలు కూడా. రాజంపేట పార్లమెంటరీ అంటే ఎలాగంటే రాష్ట్రం మొత్తం ఒక ఊపు 2024లో, కానీ రాజంపేటలో వాళ్ళకి ఎందుకు 13 రాజంపేట అంటే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సాధకులందరికీ కూడా సభ్యత్వ నమోదులు ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద తెలియజేయడానికి కేంద్ర కార్యాలయం నుంచి నన్ను రాజంపేట పార్లమెంట్కి కోఆర్డినేటర్గా పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు పీలేరు జన సైనికులకి అందరికీ కూడా వారితో పాటు సాధక్స్ అంటే ఎవరైతే ఉద్యమీయుల్ని జనసేన పార్టీకి దగ్గర చేస్తూ సభ్యత్వాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు సాధకులని, సభ్యత్వం తీసుకునే అందరినీ కూడా ఉద్యమీయులుగాను, ఎవరైతే ఎక్కువ టైం పార్టీకి స్పెండ్ చేయలేక ఉద్యోగాల్లో ఉంటూ లేదా వ్యాపారాల్లో ఉంటూ పార్టీకి అండగా నిలబడుతూ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ పార్టీ కోసం పనిచేస్తూ అండగా ఉండే వాళ్ళందరికీ కూడా ప్రదాతలుగా పవన్ కళ్యాణ్ గారు నామకరణ చేశారు. మొన్న శివరాత్రి రోజు పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలు సభ్యత్వానికి పే చేసి ఉద్యమిగా ఆయన నమోదు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వారు 2 కోట్లు ప్రతి సంవత్సరం వారు సభ్యత్వ కోసం ఎక్కువ అమౌంటే పే చేస్తుంటారు. 2 కోట్లు 3 కోట్లు పే చేస్తుంటారు. దేనికోసం అంటే జనసేన కుటుంబీకులు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏదైనా యాక్సిడెంట్ పాలైనా కానీ కొన్నిసార్లు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అవ్వక వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంత నిధుల నుంచి ఇస్తారు. దానికోసం ఆయన 2 కోట్ల రూపాయలు ఉద్యమి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆ డబ్బుని జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడిద్దని. ఈరోజు ఉద్యమీలుగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క జన సైనికుడి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఉంది. రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో ఎప్పుడైతే ఉద్యమిగా ఉంటారో సమాజంలో కూడా గౌరవం లభిస్తుంది. జనసేన పార్టీ అంటేనే చాలా గౌరవంగా చూస్తారు ప్రతి ఒక్కరు. ఆ పార్టీలో ఉద్యమీలుగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా గౌరవ మర్యాద లభించడంతో పాటే వారికి పార్టీ రాజకీయంగా క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళని కూడా నాయకులుగా తీర్చిదిద్దడం కోసం ఒక ప్రయత్నం చేయబోతూ ఉంది. ఇందులో భాగంగా ఎవరైతే ఉద్యమీలుగా సభ్యత్వం తీసుకుంటారో వారితో పాటు ఎవరైతే సాధక్స్ వాళ్ళని పార్టీకి దగ్గర చేస్తారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో పార్టీ పదవుల్లో ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. గ్రామ కమిటీల నుంచి, మండల కమిటీల నుంచి, పట్టణ కమిటీల దాకా, అలానే కాన్స్టిట్యున్సీ వైజు, దాంతోపాటు స్టేట్ వైడ్ పార్టీకి సంబంధించిన కమిటీస్లో ఉద్యమీలకి సాధకులకి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించి నాయకులుగా ఎదగాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి
రాబోయే రోజుల్లో భావితరాలకి బంగారు బాట వేసే విధంగా భావితరాల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఈ రాజకీయాల్లో ఉన్న అవినీతి మొత్తాన్ని రూపుమాపి మంచి వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్యమి సభ్యత్వ ఉద్యమాన్ని ప్రారంభించారు. కాబట్టి పీలేరులో ఉన్న మండల వైజు, గ్రామ వైజు, పంచాయతీల వైజు మన సాధకులందరూ కూడా ఎంతమందికి కావాలన్నా వాళ్ళకి కనెక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ డే కాబట్టి ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 100 మాత్రమే తీసుకున్నాం. ఈ రోజు నుంచి ఎన్ని ఇచ్చినా కూడా ఇమీడియట్గా ఆ సాధక్స్ యొక్క ఐడిని యాక్టివేట్ చేసే విధంగా మన దగ్గర సర్వర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ఈ రోజు నుంచి ఎక్కువ శాతం సాధక్స్ తీసుకొని ఐడీస్ మీరు పీలేరు నియోజకవర్గంలో సుమారు 30,000 పైచిలకు తగ్గకుండా మీ అందరూ కూడా సభ్యత్వాలు చేయాలని చెప్పేసి తద్వారా రేపు రాబోయే రాజకీయాల్లో రాబోయే ఎలక్షన్స్లో లోకల్ బాడీస్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఎనీ ఎలక్షన్స్లో మన వంతు మనం మాకు ఇది కావాలి అని అడగాలంటే మనం కూడా మన సభ్యత్వాలు చూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వాళ్ళ దగ్గర మేము బలంగా ఉన్నాం, మాకు ఎంపీటీసీ కావాలి, జెడ్పీటీసీ కావాలి, ఈ వార్డు మెంబర్ కావాలి, లేకపోతే పలానా చైర్మన్ కావాలి, లేదా 60 నుంచి 70,000% కనుక మనకి సభ్యత్వాలు ఉంటే రేపు పొద్దున ఆ నియోజకవర్గంలో మనం ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా కూడా నిలబడటానికి ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి పీలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి 10వ తారీఖు ఫిబ్రవరి 10వ తారీఖు మార్చి 10వ తారీఖు లోపల మీరు సభ్యత్వాలన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి పేరున కోరుకుంటూ మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఒకటి, ఈ యొక్క ఉద్యమీ సభ్యత్వ ఆవశ్యకతను కూడా మీరు కూడా మీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరూ కూడా పేరున కోరుకుంటున్నాను.